హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగులకు పదవీ విరమణ రోజే అన్ని ప్రయోజనాలు. ఒక్కో పెన్షనర్కు 60-70 లక్షలండి. సో, ప్రభుత్వ ఉద్యోగి సగటున 30 ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తారు. అంటే సర్వీస్ డ్యూటీ చేస్తారు. పదవీ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. 2024 మార్చి తర్వాత 7,995 మంది పదవీ విరమణ. అలాగే ఒక్కొక్కరికి సగటున రావాల్సినటువంటి అమౌంట్ 60-70 లక్షలు. ఇందులో జీపీఎఫ్ ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బు, గ్రాట్యుటీ, సో ఆ సంస్థలో పనిచేసినందుకు గాను ఇచ్చే అమౌంటు, అలాగే ఈ ఈఎల్ ఎల్ఐసి కమ్యూటేషను, సో కమ్యూటేషన్ చేసుకుంటే ఆ అమౌంటు, అలాగే ఈఎల్స్ ఉంటాయండి. ఎర్న్డ్ లీవ్స్ మనందరికీ తెలుసు. గరిష్టంగా 300 రోజుల ఎర్న్డ్ లీవ్స్ తీసుకోవచ్చు. సో, ఒకవేళ మన బేసిక్ పే 51,000 అనుకున్నట్లయితే మనకు ఎర్న్డ్ లీవ్స్‌లో వచ్చే ఒకవేళ 300 రోజులు ఉన్నట్లయితే, సో, మనము ఎన్ని రోజులు చేసినా సరే గరిష్టంగా 300 రోజులు తీసుకుంటారు. ఎన్ని ఎర్న్డ్ లీవ్స్ ఉన్నా కూడా. సో, 300 కంటే తక్కువ ఉంటే 200 అట్లా ఉంటే 200 ఎర్న్డ్ లీవ్స్ తీసుకుంటారు. మిగతా 100 హాఫ్ పే లీవ్స్ తీసుకుంటారు. సో, అది మనందరికీ తెలిసిందే. ఇక్కడ మనకు 300 రోజులు ఎర్న్డ్ లీవ్స్ ఉన్నట్లయితే 51,000 బేసిక్ పే ఉన్నవారికి దాదాపుగా 8,00,000 అబోనే వస్తుందన్నమాట. సో, ఈ అమౌంట్ గ్రాట్యుటీ ఇప్పుడు 16,00,000 ఆర్ 20,00,000 అట్లా ఉంది. సో, ఈ విధంగా కమ్యూటేషన్ చేసే అమౌంటు, అలాగే ఉద్యోగులు దాచుకున్న డబ్బులు, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్సు, పీఎఫ్ అమౌంటు, అలాగే పెండింగ్ పేమెంట్స్, ఇవన్నీ గూడా మనకు రిటైర్మెంట్ అప్పుడు దాదాపుగా 60-70 లక్షల రూపాయల రూపంలో అయితే వస్తుందన్నమాట. సో, విశ్రాంత ఉద్యోగులు ఎవరైనా సరే తన శేష జీవితాన్ని ఈ అమౌంట్‌తో ఏదైనా ఇల్లు గానీ, ఏవైనా పెద్ద పెద్ద పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి, సో, రిటైర్మెంట్ అప్పుడు ఇవి కంపల్సరీ అయితే కావాల్సిందే. గ్రాట్యుటీ తప్ప మిగతా సొమ్మంతా ఉద్యోగులు దాచుకున్నదే అన్నమాట. సో, వారి సొమ్ము వారికివ్వటానికి ఇబ్బందులు పడుతున్న వైనం కొన్ని చోట్ల మనం చూస్తున్నాం ఇప్పుడు. సో, కమిషన్ ఇచ్చే వారిపై పైరవీకారుల బిల్లులకు ఆమోదం. ఉద్యోగం చేసినంత కాలం తాను దాచుకున్న జీపీఎఫ్ అమౌంట్ అని, అలాగే ఏపీజీఎల్ఐ, అర్జిత సెలవులు, ఎర్న్డ్ లీవ్ సొమ్ము అవన్నీ అందుతాయి. ప్రభుత్వం నుంచి గ్రాట్యుటీ అయితే ఒకటే ఆశిస్తారు ఉద్యోగులు. అలాగే ఆ అమౌంటు ఏదైతే వస్తుందో అది పిల్లల చదువులకు గానీ, లేదంటే పెళ్ళిళ్ళు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడము, అలాగే సొంత ఇంటి నిర్మాణం గానీ, చేసిన అప్పులేమైనా ఉన్నట్లయితే అవి తీర్చుకోవడము, ఇలా ప్రణాళికలు ఎన్నో వేసుకొని ఉంటారనమాట రిటైర్మెంట్ అప్పటికి. కానీ సర్కారు మాత్రం వాటిని ఆశలను అడియాశలే చేస్తోందనే చెప్పాలి. విశ్రాంత ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ అయితే తిప్పుతున్న వైనం. 61 ఏళ్ళు పైబడిన వృద్ధులు, నడవటానికి ఇబ్బంది పడేవారు, లేదా పక్షపాతము, ఇతర వ్యాధులతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు ఈ సమస్య వల్ల. సో, ఒకవైపు సొమ్ములు అందక విశ్రాంత ఉద్యోగులు గోసపడుతున్నారు. తమ డబ్బులు తమకు తిరిగివ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వాస్తవంగా ఉద్యోగి పదవి విరమణ చేసిన రోజే ఆయనకు ఇవ్వాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు అందించి, శాలువాతో సత్కరించి, ఇంటి వరకు కూడా ప్రభుత్వ వాహనంలోనే దింపి రావాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజరు. అలాగే రిటైర్ అయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల బిల్లులను నెలలు గడుస్తున్నా చెల్లించటం లేదు. వీటన్నిటిని క్లియర్ చేయాలంటే దాదాపుగా 5,000 కోట్ల రూపాయల పైనే అవసరమవుతాయని అంచనా.
సో, బిల్లులు క్లియర్ కాకపోవడంతో కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో రిటైర్ ఉద్యోగికి 60-70 లక్షలైతే రావాలి. సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఇచ్చేదేమీ పెద్దగా ఉండదు. ఉద్యోగి తన పదవీ కాలంలో దాచుకున్న సొమ్మునే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఉద్యోగి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, కమ్యూటేషను, గ్రాట్యుటీ, అర్జిత సెలవులు, సరెండర్ చేయడం వంటి వాటన్నీ గూడా ఒక దాదాపు 60-70 లక్షల అంచనా అండి. కమ్యూటేషన్ చేసుకుంటే ఇట్లా, లేకపోతే తక్కువొస్తుంది. ఈ విధంగా డబ్బులైతే వస్తాయన్నమాట. అలాగే ఒక్కో ఉద్యోగి జీపీఎఫ్ కింద సగటున 8-10 లక్షల వరకు అయితే అతను దాచుకున్న సొమ్ము అందుతుంది. ఈ లెక్కన ఉద్యోగి రిటైర్ అయిన వెంటనే 15 లక్షల వరకు అందుతుందన్నమాట. రిటైర్ అయిన తర్వాత ఎల్ఐసి కింద జమ అయినటువంటి సొమ్మును ఉద్యోగికి తిరిగి చెల్లించాలి. దీని కింద 6 లక్షల వరకు అందుతుంది. ఉద్యోగి 300 వరకు రోజుల వరకు ఈ ఎల్స్‌ను నిల్వ చేసి పెట్టుకోవచ్చు కాబట్టి వీటిని సో, ఇక్కడ మనకు భారీ మొత్తంలోని అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో, వీటిని రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఈఎల్స్‌కి సంబంధించి ఒక్కొక్క ఉద్యోగికి వారి బేసిక్‌ని బట్టి 12-15 లక్షల వరకు కూడా వస్తుంది. సో, ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి 16 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలి. ఇలా అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాల కింద ఒక్కొక్క ఉద్యోగికి 60-70 యావరేజ్‌గా లక్షలు అయితే సో, ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వెంటనే అందించాలి. ఇక 2024 మార్చి 31న ఆ తర్వాత ఏప్రిల్ నుంచి రిటైర్ అవుతున్న వారికి ప్రభుత్వం సొమ్ములు చెల్లించడం లేదు. వీరందరికీ బిల్లులు క్లియర్ చేయాలంటే 5,000 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేస్తూ ఉన్నారు. కమిషన్లు ఇచ్చేవారికే చెల్లింపులు. కమిషన్లు ఇచ్చిన వారు వారి పైరవీలు చేసుకునే వారి బిల్లులు మాత్రమే చెల్లిస్తున్నారని, పైరవీలు చేయనివి వారివి పెండింగ్‌లో పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సో, ఇటీవల ఒక రిటైర్ ఉపాధ్యాయుడు తన బిల్లుల క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖలో 50,000 సమర్పించుకున్నాడు అని టీచర్స్ ఫెడరేషన్ నాయకుడు ఒకరు తెలిపారు. కొంతమంది బిల్లుల మొత్తం సొమ్ములో 6-10% వరకు కమిషన్లు ముట్టజెప్పాల్సి వస్తుందని నేతలు ఆరోపిస్తున్నారు. సాధారణంగా డీడీఓలు బిల్లులు చేసి పంపగానే ట్రెజరీ నుంచి టోకెన్ జనరేట్ అవుతాయి. ఈ టోకెన్ సీరియల్ నంబర్ వారీగా బిల్లులను అయితే పరిష్కరించాలి. కానీ పైరవీలు చేసుకునేవారు కమిషన్లు ఇచ్చేవారి బిల్లులు చివర ఉన్నా కూడా క్లియర్ చేస్తున్నారని ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగుల బిల్లులపై దృష్టి పెట్టాలని నే నేతలైతే కోరుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా మరో కథనం మేరకు రిటైర్ అయిపోయాం, డబ్బులొచ్చేదెప్పుడో. రాష్ట్రంలో వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఉద్యోగ విరమణ, ఆర్థిక ప్రయోజనాలు అందక నలిగిపోతున్నారు. ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేసిన సిద్దిరాములు మే నెలలో పదవీ విరమణ పొందారండి. ఆయన ఉదాహరణకు ఆయనకి 40 లక్షల వరకు పదవీ విరమణ ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని అయితే అంచనా వేసుకున్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ఆయన 2 ఏళ్ల క్రితమే అప్పు తెచ్చి బిడ్డ వివాహం జరిపించారు కూడా ఘనంగా. ఇప్పుడు వడ్డీల భారం పెరిగిపోతోంది. పైగా భార్యకు అనారోగ్యం. 6 నెలలకోసారి రూ. 1,00,000 ఖర్చవుతోంది. రీయింబర్స్‌మెంట్ కోసం మెడికల్ బిల్లులు పెట్టినా మంజూరు కావటం లేదనేది ఆయన ఆవేదన. అలాగే యాదగిరి చారి జూన్ 30న పదవీ విరమణ పొందారు. 45 లక్షల రూపాయల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని లెక్కలు వేసుకున్నారు. కుమార్తె పెళ్లి చేయాల్సి ఉంది. చిట్టి వాయిదాలు కూడా చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కొన్ని వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ మేరకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందక నలిగిపోతున్నారు. రిటైర్ అయ్యాక వచ్చే మొత్తాన్ని లెక్కలు వేసుకొని పిల్లల పెళ్ళిళ్ళు, ఇంటి నిర్మాణం తదితర వాటి కోసం ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సో, వారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. నెలలు దొర్లిపోతున్నా ఇంకా సొమ్ము చేతికి అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు బయట తెచ్చిన అప్పులకు వడ్డీ భారం పెరిగిపోతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు సుమారుగా 3.59 లక్షల మంది ఉన్నారు. సో, వారిలో ఉపాధ్యాయులు దాదాపు 1,10,000 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు 3 ఏళ్ల క్రితం
61 61కి పెంచింది. ఆ గడువు మార్చితో ముగిసింది. అప్పటినుంచి ప్రతి నెల 800 నుంచి 1000 మంది వరకు ప్రతి నెలా రిటైర్ అవుతూనే ఉన్నారు. వారిలో సగటున 350-400 మంది ఉపాధ్యాయులే ఉంటున్నారని విద్యాశాఖ వర్గాలైతే చెప్తున్నాయి. 1500 కోట్ల నుంచి 1800 కోట్ల వరకు డబ్బులవసరం. రిటైర్ అయిన ఉద్యోగికి గ్రాట్యుటీ, వేతనం నుంచి నెల నెలా దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, కమ్యుటేషన్, సరెండర్ లీవ్‌లు తదితర రూపేణా ఇవ్వాల్సి ఉంది. ఏక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ఉద్యోగుల స్థాయిని బట్టి సగటు 40-50 లక్షల వరకు చేతికి అందాలి. వాస్తవానికి పదవీ విరమణకు 4 నెలలు ముందుగానే అకౌంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి తాము రిటైర్ కాబోతున్నామని లిఖితపూర్వకంగా సమగ్ర వివరాలు అందజేస్తారు. అయినా కనీసం ఒక నెల తర్వాత కాదు గదా! 6 నెలలైనా రావాల్సిన మొత్తం రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్లించడంలో ఆలస్యమైనా వడ్డీ అన్నా అదనంగా వస్తుందా అంటే అలాంటిదేమీ ఉండదు. ప్రభుత్వం ఈ 6 నెలల కాలంలో పదవీ విరమణ పొందిన వారికి అన్నీ చెల్లించాలి అంటే ఈ మేరకు 1500-1800 కోట్ల వరకు ప్రతి నెల అవసరమవుతాయని అంచనా. ప్రతి జిల్లాలో వివిధ రకాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తున్నట్టుగా పరిస్థితి ఉంది అని పీఆర్టీయూ తెలిపింది.